హాయ్ అందరికీ. ఇంతకుముందు శ్రీశైలం టూర్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేసాం. ఇది పార్ట్ 2 అండి. శ్రీశైలం వస్తే అందరు ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకోవాలండి. అందుకే సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చినట్లు ఈ గణపయ్య శివయ్యకు సాక్ష్యం చెప్తాడు. సాక్షి గణపతిని దర్శించుకొని పాలధార పంచదార చూడడానికి వెళ్ళాము. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్లైన్లో ఉచిత స్పర్శ దర్శనానికి టికెట్లు ఇస్తున్నారని తెలిసి వెళ్ళాము. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వట్లేదని తెలిసింది. ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళనే ఉచిత స్పర్శ దర్శనానికి అలౌ చేస్తున్నారు. ఫ్రీ స్పర్శ దర్శనం అయినా కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వెళ్ళాలి. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది. స్పర్శ దర్శనం టైంలో వేరే ఇతర దర్శనాలన్నీ నిలిపివేస్తారు. ఉచిత స్పర్శ దర్శనం 1:45 నుండి 1:45 వరకు ఉంటుంది. సో ఈ స్పర్శ దర్శనం టైంలో 1 నుంచి 5 వరకు వేరే అన్ని దర్శనాలు ఆపేశారు. ఎలాగో మాకు దర్శనానికి ఇంకో 4 hours టైం ఉందని లోకల్లో ఉన్న టెంపుల్ చూడటానికి షేర్ ఆటో మాట్లాడుకొని బయలుదేరాము. షేర్ ఆటో వాళ్ళు పర్ పర్సన్కి 150 రూపీస్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకొని పాలధార పంచదార దగ్గరకు వచ్చాము. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ వాటర్ చూడడానికి పాలలాగా తెల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా తీయగా అనిపిస్తాయి. అందుకే దీన్ని పాలధార పంచదార అంటారు. ఈ పాలధార పంచదార వాటర్ తాగితే మన శరీరంలో ఏమైనా వ్యాధులు ఉన్నా నయమైపోతాయని ఇక్కడి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ వాటర్ని తాగారు. చాలామంది ఈ వాటర్ని బాటిళ్ళల్లో కూడా తీసుకొని వెళ్ళారు. తర్వాత అక్కడి నుండి లలితాదేవి పీఠం చూడడానికి వెళ్ళాము. లలితాదేవి పీఠం పక్కనే హటకేశ్వర ఆలయం ఉంటుంది. ఇదే హటకేశ్వర ఆలయం. ఇది చాలా విశిష్టమైన ఆలయం. తర్వాత శ్రీశైల శిఖరం చూడడానికి వెళ్ళాము. ఇదే శ్రీశైల శిఖరము. ఇక్కడ ఉన్న నంది చెవుల మధ్యలో నుండి చూసినప్పుడు శ్రీశైల ఆలయ ప్రధాన గోపురం కనిపిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. టోటల్గా మేము 5 టెంపుల్స్ చూసాము. వీటిని చూడటానికి మాకు 3 hours టైం పట్టింది. ఈ శ్రీశైల శిఖరం దర్శనం తర్వాత
ఆ మల్లికార్జున్ని దర్శించుకోవడానికి ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు 4:30 అయింది. 4:45కి 150 రూపీస్, 300 రూపీస్ దర్శనం టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ సర్వదర్శనం వాళ్ళని కూడా అలో చేశారు. పిల్లలు ఉండటం వల్ల మేము 300 రూపీస్ దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాము. వెయిటింగ్ రూమ్లో 5:30 వరకు కూర్చోబెట్టారు. 5:30కి దర్శనానికి అలో చేశారు. దర్శనానికి 1 అవర్ టైం పట్టింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఆ స్వామి అమ్మవార్లను చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అసలు. తర్వాత లడ్డు ప్రసాదాలు తీసుకొని 8 o'clock బస్కి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. రిటర్న్లో కూడా నైట్ డ్యామ్ వ్యూ చాలా బాగా అనిపించింది. డ్యామ్కి మన ఫ్లాగ్ ట్రై కలర్ లైటింగ్ పెట్టారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 3 అయింది. అలా మా శ్రీశైలం టూర్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.